బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయం లిఖించబడింది. దేశీయ మార్కెట్లను కొలమానంగా తీసుకునే సెన్సెక్స్ తొలిసారిగా 85,000 మార్కును అధిగమించి సరికొత్త శిఖరాలను అధిరోహించింది. ప్రపంచ వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల ముప్పు ఉన్నప్పటికీ భారత మార్కెట్ ఈ చారిత్రక రికార్డును నమోదు చేయడం వెనుక బలమైన ఆశలు దాగి ఉన్నాయి. ఆ ఆశ అంతా అమెరికా భారత్ మధ్య కుదరబోయే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపైనే. ప్రస్తుతం ఉన్న 50% టారిఫ్ 15% తగ్గుతుందనే బలమైన ఊహాగానాలు మార్కెట్లో సెంటిమెంట్ను ఏ స్థాయికి పెంచాయి. ఈ భారీ రికార్డు వెనుక ఉన్న కారణాలు, భారత ఆర్థిక భవిష్యత్తుపై దీని ప్రభావం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మార్కెట్ ఆరంభమే ఒక భారీ బ్యాంక్ లాగా ఉంది. భారతీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల అంచనాలకు అనుగుణంగా దాదాపు 700 పాయింట్ల గ్యాప్తో ఓపెన్ అయింది. ఇది గణనీయమైన పెరుగుదల. ఈ అద్భుతమైన జంపుకి కారణం వారాంతంలో అమెరికా అధ్యక్షుడి ప్రకటన, మీడియాలో వచ్చిన వార్తలే. ఈ పెరుగుదల వెనుక ఉన్నది బలమైన సెంటిమెంట్. మార్కెట్లో ప్రస్తుతం ఒక తీవ్రమైన ఆశ, ఊహ పాతుకుపోయి ఉన్నాయి. అతి త్వరలో అమెరికా భారత్ల మధ్య ఒక కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే నమ్మకం బలంగా ఉంది. ఈ డీల్ కనుక కుదిరితే భారతీయ ఎగుమతులపై ప్రస్తుతం విధించబడుతున్న 50% టారిఫ్ గణనీయంగా తగ్గుతుంది అని మార్కెట్ అంచనా వేస్తుంది. అది కేవలం ఊహ మాత్రమే అయినప్పటికీ ఆ టారిఫ్ ఏకంగా 15% వరకు తగ్గవచ్చనే బలమైన నమ్మకం మార్కెట్లో కనిపిస్తుంది. మార్కెట్ అంటేనే సెంటిమెంట్ కాబట్టి ఈ టారిఫ్ తగ్గింపు ఆశతో సెంటిమెంట్ భారీగా మెరుగుపడింది. అందుకే ప్రపంచ ట్రేడ్ వార్ ఉద్రిక్తతల మధ్య కూడా సెన్సెక్స్ నేడు 85,000 మార్కును అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ పాస్ లైన్లో తిరిగి వచ్చిందనే సందేశాన్ని పంపింది. ఈ భారీ సెన్సెక్స్ రికార్డ్ కేవలం సంఖ్య కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై ఉన్న బలమైన విశ్వాసానికి నిదర్శనం. అమెరికా నుంచి టారిఫ్లు తగ్గుతాయనే ఆశ పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం గనక వాస్తవ రూపం దాల్చితే భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత వేగవంతం కావడం ఖాయం. ఈ కీలక ఆర్థిక పరిణామాలపై తాజా సమాచారం కోసం ఐ న్యూస్ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది.